అందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ కిరణ్ శేఖర్. ఇక్కడ కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం కూడా మా వీడియోస్కి మా యూట్యూబ్లో పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ అవి అన్ని వీడియోస్ మీకు మంచి నాలెడ్జ్ ఇస్తారు ఈ ఇన్ఫర్టిలిటీ ఇంకా ఐవీఎఫ్ గురించి. అదే నా కోరిక. ఇప్పుడు నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ లాగా ఉన్నాను ఫర్ ద లాస్ట్ 30 years. ఈ సెంటర్ నేను అబౌట్ 35 years బ్యాక్ స్టార్ట్ చేసినాను. అప్పుడు ఐవీఎఫ్ టెక్నాలజీ చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉండింది. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది 40 years బ్యాక్. అప్పుడు మేము ఈ స్టెప్ తీసుకొని అన్ని ఎక్విప్మెంట్లు ఫారెన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకొని ఇంకా అన్ని ట్రైనింగ్స్ తీసుకొని ఇవన్నీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చినాము. ఇక్కడ మాకు హైదరాబాద్లో సెంటర్స్ ఉన్నాయి, 2 సెంటర్స్ ఉన్నాయి. ఇంకా బెంగళూరులో, చెన్నైలో అన్ని చోట్ల మేము పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. ఇవాళ నాకు ఫాదర్స్ డే గురించి లాస్ట్ వీకే మీ దగ్గర ఇవి అన్నీ తీసుకొని వచ్చేది ఉండే, కానీ లాస్ట్ వీక్ మాకు కొంచెం మిస్ అయిపోయింది. సో ఐ విష్ ఆల్ ద వుడ్ బీ ఫాదర్స్ అండ్ ద ఫాదర్స్ హు ఆర్ ఎంజాయింగ్ ఫాదర్హుడ్ ఏ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈ సందర్భంగా నేను మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ మాట్లాడాలి అట్లా అనుకున్నాను. ఇవాళ మనం ఇన్ఫర్టిలిటీ గురించి ఇంకా దాంట్లో మెయిన్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటాము. మేల్ ఇన్ఫర్టిలిటీ 30% కేసెస్లో రెస్పాన్సిబుల్ ఉంటుంది. అంటే ఒక కపుల్ మా దగ్గర వస్తే వాళ్ళకి ఇన్వెస్టిగేట్మెంట్ చేసినాము, ఫీమేల్కి ఫ్యాక్టర్స్ చూసినాము, మేల్స్కి కూడా ఫ్యాక్టర్ చూసినాము. ఇవాళ రేపు చాలా మార్పు అయింది. ప్రతిసారి లేడీ వచ్చినప్పుడు, భార్య వచ్చినప్పుడు హస్బెండ్ కూడా ఆమెతో వస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్ ఇన్ ద సొసైటీ వేర్ ఎవ్రీబడి ఫీల్స్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు పరీక్షలు చేయాలి అని చాలా అవేర్నెస్ వచ్చేసింది. మేల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే వాళ్ళకి లోకల్గా ఎగ్జామిన్ చేస్తారు మేల్ డాక్టర్. ఇంకా వాళ్ళకి టెస్టిస్కి ఇంకా స్క్రోటమ్కి అంత స్కానింగ్ అవుతుంది. ఇంకా వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ చేసి మేము కన్క్లూజన్కి వస్తాము మేల్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఉందో లేదా, లేకపోతే ఫీమేల్ ఫ్యాక్టరే రెస్పాన్సిబుల్ ఉంది. అట్లా చూస్తానికి సెమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. ఇంకా లక్షణాలకి మనం పోతే ఏమేం లక్షణాలు ఉంటే మనం సస్పెక్ట్ చేయవచ్చు ఇట్లా మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇంకా వాళ్ళది స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు అని ఇట్లా అనుకోవాలి అంటే కొన్ని లోకల్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ లోకల్ కండిషన్స్ స్క్రోటంలో, టెస్టిస్ దగ్గర వెరికోసీల్ అని ఒక కండిషన్ ఉంటుంది. వెరికోసీల్లో రక్తం ప్రవాహం అక్కడ ఎక్కువ అయిపోతుంది, వెయిన్స్ డైలేట్ అయిపోతాయి. ఇంకా వెరికోజ్ వెయిన్స్ లాగా అయిపోయి ఒక బంచ్ ఆఫ్ వర్మ్స్ అంటారు అట్లా అయిపోతాయి. అక్కడ లోకల్ టెంపరేచర్ స్పర్మ్ది హై అయిపోతుంది, సో సెమినల్ ఫ్లూయిడ్ది. స్పర్మ్స్ చాలా డెలికేట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మైక్రోస్కోప్లోనే మనం చూడవచ్చు స్పర్మ్స్కి. ఆ స్పర్మ్స్లో కొన్నిసార్లు కౌంట్ తక్కువ అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అక్కడ లోకల్లీ స్క్రోటల్ టెంపరేచర్ 4-5 degrees ఎక్కువ అయిపోయింది ఈ ఎక్కువ వీనస్ బ్లడ్ వల్ల అంటే స్పర్మ్స్ది మోటిలిటీ ఇంకా కౌంట్ మొత్తం తగ్గిపోతాయి. అప్పుడు ఆ పేషెంట్ వచ్చి మనకి చెప్తాడు, నాకు ఇట్లా ప్రెషర్ సెన్సేషన్ ఉంది స్క్రోటంలో, ఇంకా ఇవన్నీ వెయిన్స్ నేను పాల్పేట్ కొన్నిసార్లు అట్లా నాకు ఫీల్ అవుతాయి. అప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఇంకా కొన్ని టెస్ట్లు అల్ట్రాసౌండ్ గిట్ట చేసి చెప్తారు. వెరికోసీల్ కండిషన్ ఒక బిగినింగ్ స్టేజ్లో స్టేజ్ 1 గిట్ట ఉంటే అంత ఎఫెక్ట్ చేయదు, కానీ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటే అప్పుడు వాళ్ళు చిన్న సర్జరీ ఉంటుంది, దాంతో చాలా వాళ్ళకి లాభం అవుతుంది. వేరే ఏమేమో కండిషన్స్ స్పర్మ్ కౌంట్కి ఎఫెక్ట్ చేయవచ్చు అంటే హైడ్రోసీల్ అని ఉంటుంది. హైడ్రోసీల్లో కూడా అది అక్కడ ఎక్స్టర్నల్ జెనిటేరియా దగ్గర, స్క్రోటమ్ దగ్గర ఎక్కువ వాటర్ కలెక్షన్ అయిపోతుంది ఆ శాక్లో. ఇంకా అది హెవీనెస్ వల్ల, ఇంకా ప్రెషర్ వల్ల, ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ వల్ల సెమెన్ కౌంట్ తక్కువ అయిపోతుంది. అది కూడా చాలా ట్రీటబుల్ కండిషన్. అట్లా షైగా అయిపోయి ఒకవేళ పేషెంట్ రాలేదు, డాక్టర్కి కన్సల్ట్ చేయలేదు అంటే ఆ కండిషన్ ఎక్కువనే అవుతూ ఉంటుంది. అప్పుడు మంచి ఇన్ఫర్టిలిటీ సెంటర్కి పోయి డాక్టర్కి కన్సల్ట్ చేసి దానికి ఏం సమాధానం ఉంది తెలుసుకుంటే ఈ కండిషన్కి మేము మంచిగా ట్రీట్ చేయవచ్చు. ఇంకా ట్రీటబుల్ కండిషన్ ఉంది ఇది. వేరే ఏం కారణాలు ఉండవచ్చు, నేను కామన్ కారణాలు చెప్తున్నా ఎందుకంటే
ఎవరెవరు వింటున్నారు వాళ్ళకి తెలుస్తుంది ఇది నా కారణం ఉండవచ్చు అని వాళ్ళు ఇమీడియట్గా దానికోసం ఏదైనా సహాయత అడగవచ్చు. స్టీరాయిడల్ యూజెస్ అంటే చాలాసార్లు పేషెంట్కి డాక్టర్ స్టీరాయిడ్ మీద పెడతారు. స్టీరాయిడ్స్ డ్రగ్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉంటే, ఇన్ఫ్లమేషన్ ఉంటే, జాయింట్ పెయిన్స్ ఉంటే, వేరే చాలా ఇమ్యూనలాజికల్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి స్టీరాయిడ్స్ మీద పెడతారు. ఆ స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ కావచ్చు. ఇవాళ రేపు ఈ స్టీరాయిడ్ల యూజ్ ఎవరెవరు మేల్ పర్సన్స్ జిమ్కి వెళ్తున్నారు, ఇంకా ఎక్కువ మసిల్ ట్రైనింగ్ చేస్తున్నారు, ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు జిమ్లో, వాళ్ళు కూడా కొన్ని స్టీరాయిడ్ సప్లిమెంట్స్ కొన్నిసార్లు తీసుకుంటారు. ఇంకా ప్రోటీన్ పౌడర్స్ కూడా వాళ్ళు వాడతారు, దాంట్లో కూడా కొంచెం స్టీరాయిడ్ కంటెంట్ ఎక్కువ ఉండవచ్చు. అట్లాంటి కారణంకు కూడా వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రతిసారి ఏదైనా సప్లిమెంట్ వాడినప్పుడు చూడాలి దాంట్లో ఏదైనా స్టీరాయిడ్ ఎలిమెంట్ ఉందా లేదా. ఎప్పుడన్నా ఆ స్టీరాయిడ్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ లాంగ్ రన్లో తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కాజ్ ద మూమెంట్ యూ స్టాప్ ద స్టీరాయిడ్స్. అన్లెస్ కొంచెం లేట్ అయిపోతే అది వేరేది, కానీ అది స్టీరాయిడ్ స్టాప్ చేసేస్తే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ మంచి నార్మల్కి రావచ్చు. కొన్నిసార్లు ఈ మేల్ పర్సన్స్ చైల్డ్హుడ్లో చిన్న ఉన్నప్పుడు ఏదైనా ట్రామా కావచ్చు, టెస్టిస్కి ఏదైనా ఫాల్ ఉండవచ్చు, అక్కడ ఏమైనా బ్లడ్ కలెక్ట్ అవుతుంది. చాలాసార్లు పేరెంట్స్ చూసేసి చెప్తారు, ఏం పర్వాలేదు బాబు, కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, అది తగ్గిపోతుంది. అట్లా మనం అనుకోకూడదు. ఎప్పుడైనా అట్లా చాలా పెయిన్ ఉంది అక్కడ టెస్టిస్ దగ్గర, ఇంకా ఏదైనా బ్లడ్ అక్కడ కలెక్ట్ అయిందంటే వెంటనే ఆ బ్లడ్కి మనం బయట తీసేయాలి. లేకపోతే ఆ ప్రెషర్ వల్ల మళ్ళీ టెస్టిస్కి అట్రోఫీ కావచ్చు. ఇంకా టెస్టిక్యులర్ కండిషన్స్ కొన్నిసార్లు జన్మ నుంచి కూడా ఉండవచ్చు. పుట్టినప్పటి నుంచి ఏదైనా జెనెటిక్ డిసార్డర్ ఉండవచ్చు, ఏదైనా క్రోమోజోమల్ డిసార్డర్ ఉండవచ్చు. అట్లాంటి ఏదైనా ఉంటే టెస్టిస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి వేరే సూచనలు కూడా ఉంటాయి. మేల్ గ్రో అవుతారు, చాలా టాల్ అయిపోతారు ఒక సిండ్రోమ్లో, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే మళ్ళీ వాళ్ళ స్పర్మ్ కౌంట్ మొత్తమే 0 ఉండవచ్చు. అట్లాంటి కండిషన్స్కి మనం ఎక్కువ హెల్ప్ చేయలేము, ఎందుకంటే అది పుట్టి నుంచి ఉంది. ఇంకా దానిది ఏం సమాధానం ఉంది మేము వాళ్ళతో పేషెంట్స్తో డిస్కస్ చేస్తాము. ఇంకా కండిషన్స్ చెప్పాలి అంటే డయాబెటీస్ ఉంది, షుగర్ బీమారీ. షుగర్ బీమారీలో కూడా ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతే ఇన్ఫ్లమేషన్, ఇంకా ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అవుతాయి. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ద స్పర్మ్ కౌంట్ తక్కువ అయిపోతుంది. షుగర్ లెవెల్ వల్ల మొత్తం ఇమ్యూనిటీ లెవెల్ లో అయిపోతుంది. పేషెంట్ చాలా ఒబీస్ అయిపోతారు, వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఇంకా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ డయాబెటిక్ కండిషన్ కూడా మనం మంచిగా దానికి ట్రీట్ చేయవచ్చు డాక్టర్ దగ్గర పోయి. ఇంకా మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ అలా కూడా తీసుకుంటారు. ఇంకా వేరే మన ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ కూడా మనం వాళ్ళకి ట్రీట్ చేస్తాము. డయట్ చేంజెస్ చెప్తాము, ఇంకా దానికి మందులు చెప్తాము, ఏమేమి మందులు తీసుకుంటే ఇది మీ షుగర్ తగ్గుతుంది, ఇంకా ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేయాలి దీంతో మీకు షుగర్ లెవెల్ తగ్గుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేస్తే అప్పుడు ఈ షుగర్ బీమారీ మొత్తమే కంట్రోల్కి అవుతుంది. ఇంకా వాళ్ళ సెమెన్ కౌంట్, మోటిలిటీ, ఇంకా అన్ని అబ్నార్మల్ ఫామ్స్ అన్నీ సరిగా అయిపోతాయి. అన్ని కారణాలు నేను చెప్తానే ఉన్నాను, ఎందుకంటే ఏదైనా కారణం ఏ పర్సన్లో ఉంది మనకి తెలియదు. ఒకవేళ ఇది మీరు వింటూ ఉంటే మీకు తెలుస్తుంది, ఇక ఈ కారణం నాకు ఉండవచ్చు, నా స్పర్మ్ కౌంట్ తక్కువ వచ్చింది, ఎట్లా ఏదైనా వస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ కోసం రావచ్చు. ఇంకా ఇట్లాంటి కండిషన్స్కి మనం సాల్వ్ చేయవచ్చు. మా సెంటర్లో కూడా ఇప్పుడు చాలాసార్లు మేము స్పర్మ్ కౌంట్ చేస్తాము వాళ్ళకు. దానికోసం వాళ్ళు ముందునో నాకు గుర్తుంది 30-40 years బ్యాక్ మేల్ పార్ట్నర్స్ రాకపోతుండే హాస్పిటల్కి, నా స్పర్మ్ కౌంట్ నార్మల్గానే ఉన్నా అట్లా కొన్నిసార్లు వాళ్ళు అట్లా అనుకుంటుండే. కానీ ఇప్పుడు అది చేంజ్ అయింది, ఇంకా వాళ్ళు వస్తున్నారు, టెస్ట్ చేయించుకుంటున్నారు. దానికోసం స్పెషల్ రూమ్ ఉంటుంది, స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ వచ్చి వాళ్ళు మంచిగా ప్రైవసీలో ఆ స్పర్మ్ కౌంట్ ఇవ్వచ్చు. ఇంకా దాని అనాలిసిస్ కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అనాలిసిస్ మెథడ్స్లో కూడా. ముందు ఆ అనాలిసిస్ యూస్ టు బి ఏ రఫ్ అనాలిసిస్, అంటే ఇంత కౌంట్ ఉంది, ఇలా ఇంత ఉండవచ్చు లగ్భగ్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్, దానికి కాసా అంటారు, ఆ పద్ధతి ద్వారా మనం ఎగ్జాక్ట్గా ఎన్ని మిలియన్ స్పర్మ్స్ ఉన్నాయి పేషెంట్కి చెప్పవచ్చు.
నార్మల్ స్పర్మ్ కౌంట్ ఏమో 20 to 25 మిలియన్ ఉంటుంది అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టినారు, మేమందరు డాక్టర్స్ ఆ స్టాండర్డ్ ఫాలో చేస్తాము. దానికైనా తక్కువ కౌంట్ ఉంటేనే మనం హస్బెండ్కి చెప్తాం మీకు ఇది ప్రాబ్లం ఉంది అని. దానికైనా ఎక్కువ కౌంట్ ఉంటే వాళ్ళకి మేము ఎక్స్క్లూడ్ చేసేస్తాం, చెప్పేస్తాం మీ కారణాలు ఎక్కువ లేవు, మీకు 25 మిలియన్ ఉంది, మీకు మంచిగా నడిచిన వాళ్ళు స్పర్మ్స్ 60% ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువ లేదు మీ సెమెన్లో, పస్సెల్స్ లేవు, అట్లాంటివి ఉంటే మీకు అదే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నా కౌంట్ మంచిగా ఉంది, ఇప్పుడు వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద ఫీమేల్ పార్ట్నర్ అట్లా. ఇంకా మార్ఫాలజీ కూడా మేము చాలాసార్లు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మైక్రోస్కోప్ దగ్గర కూడా తీసుకుపోయి ఆ మైక్రోస్కోపిక్ పిక్చర్ ఆఫ్ స్పర్మ్స్కి పెద్ద టీవీ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసేసి వాళ్ళకి చూపిస్తాము, చూడు ఇది మీ స్పర్మ్ ఉంది, స్పర్మ్కి ఒక హెడ్ ఉంటుంది, మిడ్ పీస్ ఉంటుంది నెక్ లాగా, దానికి కింద ఒక బాడీ టేల్ ఉంటుంది. ఆ టేల్ ఎందుకు ఉంటుంది అంటే అది స్పర్మ్ ఇట్లా నడుస్తానికి సహాయం చేస్తుంది, ఇంకా పైన ఎగ్ దగ్గర ఆ స్పర్మ్కి తీసుకుపోతుంది. ఆ టేల్లో కూడా ఏదైనా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ స్పర్మ్స్ సరిగా నడవవు. ఇంకా బాడీలో హెడ్లో కూడా డిఫెక్ట్ ఉంటే కూడా ఆ బేబీస్కి కొన్ని డిఫెక్ట్స్ రావచ్చు. అట్లాంటివి అన్నీ డీటెయిల్లో మేము పేషెంట్తో డిస్కస్ చేస్తాము. ఇంకా దాని సమాధానం ఏంది కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాము, వాళ్ళకి చెప్తాము దీంట్లో మనం చేస్తే ఏమేమి ఉంటుంది, దానివి ఫ్యూచర్లో ఏం కరెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి చెప్తాము. ఎప్పుడైనా స్పర్మ్కి కదలికైనా లేనప్పుడు అంతా మనం నిరాశ కాకూడదు, అంతా డిప్రెషన్ ఇంకా అది కాకూడదు. ఎందుకంటే ఇటు మోడర్న్ సైన్స్లో ఇప్పుడు మా దగ్గర దానికి కూడా సమాధానం వచ్చింది. ఎవరి స్పర్మ్ మంచిగా అలైవ్ ఉంది కానీ దాంట్లో మూమెంట్స్ లేవు, అప్పుడు ఆ స్పర్మ్కి తీసుకొని దాని టేల్కి కట్ చేసేసి ఒక హోల్డింగ్ పిపెట్లో పెట్టుకొని ఆ గుడ్డులో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తారు. ఆ పద్ధతికి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాము. ఇంకా దాంతో హెల్దీ బేబీస్ కూడా పుడతాయి. ఇదే మంచి సమాచారంతో నేను ఈ వీడియోకి ఎండ్ చేస్తాను. నమస్తే.